నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రోన్యూమరోగ్రాఫాలజిస్ట్. మనం ఇప్పుడు జ్యోతిష్యంలో చాలా రాజయోగాలు ఉంటాయి. చంద్రమంగళ యోగం అని, గజకేసరి యోగం అని, గురుమంగళ యోగం అని, ఇలా ఒక్కొక్క యోగాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ రంగాల్లో రాణిస్తూ ఉంటారు. అలాగే న్యూమరాలజీలో కూడా రాజయోగాలు ఉంటాయా? ఉంటాయి. న్యూమరాలజీ ఒక అద్భుతమైన సబ్జెక్ట్. కాకపోతే న్యూమరాలజీని డీకోడ్ చేయలేకపోతున్నారు. నా బుక్లో మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్లో నేను న్యూమరాలజీని డీకోడ్ చేసి చెప్పాను. అది మనకి ఉన్న డేట్ ఆఫ్ బర్త్లో, మన డేట్ ఆఫ్ బర్త్లో అంకెలు ఉంటాయి. 1 నుంచి 9 వరకు, అంటే 0 కూడా ఉంటుంది. 0 న్యూమరాలజీలో జనరల్గా 1 నుంచి 9 గ్రహాలు ఉంటాయి. 0ని కూడా న్యూమరాలజీ ప్రకారంగా ప్లూటో అని అంటాం. నేను దీన్ని ఇంకెక్కడా రాదు, నేను నా బుక్లో మాత్రమే రిఫర్ చేసి 0ని ప్లూటో అని చెప్పి రాశాను. నేను ఎక్కడో చాలా ఏదో బుక్లు రిఫర్ చేస్తుంటే ఇంగ్లీష్ బుక్స్లో దొరికింది. 0ని ప్లూటో అని అంటాం. అలాగే మనకి జ్యోతిష్యంలో రాజయోగాలు ఎలా ఉండి ఆ రాజయోగానికి అలా వాళ్ళని ఇంటర్ప్రిట్ చేసి మీ జీవితం ఇలా ఉంటుంది అని చెప్తాం. అలాగే న్యూమరాలజీలో కూడా లోషో గ్రిడ్ అని ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన గ్రిడ్. ఇది మనకి చైనా నుంచి వచ్చింది. చైనాలో ఒక తాబేలు మీద ఇది ఒక దాంట్లో చైనాలో ఒక రీసెర్చ్ చేస్తూ ఉంటే ఒక తాబేలు మీద ఆ డిప్ప మీద ఈ నెంబర్లు కనిపించినాయంట. అంటే దైవికమైన సృష్టి. ఈ నెంబర్లు ఏదో మనం ఎవరో తయారు చేసినవి కాదండి. దిస్ రీసెర్చ్ చేసి వాళ్ళు సైంటిస్టులు కనుక్కున్నది. ఒక తాబేలు, ఒక జాతి తాబేలు మీద ఆ డిప్ప మీద ఇలాంటి నెంబర్లు కనిపిస్తాయి. అందువల్ల చైనీస్ న్యూమరాలజీ, ఇప్పుడు మోడర్న్లో చైనీస్ న్యూమరాలజీ చాలా గొప్పగా ఉంది. ఒరిజినల్గా చాల్డియన్స్, హెబ్రూస్ న్యూమరాలజీ, తర్వాత మోడర్న్ 3rd BCలో మన పైథాగరస్ గారు చేసిన న్యూమరాలజీ, దానికి కూడా చాలా రీసెర్చ్ చాలా బాగా చేశారు ఆయన. ఆయన చేసిందే ఇప్పుడు కూడా మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే చాల్డియన్ సిస్టమ్ చాలా వరకు మనకు దొరకటం లేదు. తర్వాత చైనీస్ చేసిన రీసెర్చ్, ఇది లోషో గ్రిడ్. లోషో గ్రిడ్లో మనకి 8, 9 గళ్ళు ఉంటాయండి. మన డేట్ ఆఫ్ బర్త్లో కూడా 9 ఉంటాయి. ఇప్పుడు 1 to 9, 0కి ఇక్కడ కూడా ప్లేస్ లేదు. మన జ్యోతిష్యంలో కూడా 9, 0కి ప్లేస్ లేదు. కాబట్టి ఇలా 9 ఉంటాయి. దీంట్లో మనకి నిలువున అడ్డంగా 1, 2, 3 అంటే 3 లోషో గ్రిడ్లో 3 అడ్డగీతలు, అంటే 3 అడ్డంగా ఉన్న గళ్ళు ఉంటాయి. 4, 9, 2, 3, 5, 7, 8, 1, 6, 3 ఇలా నిలువుగా కూడా ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది 3. ఈ 3 గళ్ళు అడ్డంగా 3 గళ్ళు, నిలువుగా 3 గళ్ళు. తర్వాత యాంగులర్గా ఇలా ఒక లైన్ వస్తుంది, ఇలా ఒక లైన్ వస్తుంది. మొత్తం ఈ లోషో గ్రిడ్లో 8 వస్తాయి. 3+3+2 8 లైన్స్. ఈ 8 లైన్ల మీద ఆ రాజయోగాల్ని మనం చెప్పుకోగలం. ఈ రాజయోగాల్లో నేను చేసింది ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్లో మనం చెప్పుకుందాం. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో చాలామంది ఎలా జీవితంలో ఎలా ఉన్నా, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో కనుక 8, 1, 6 ఉంటాయో, అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సపోజ్ ఎవరైనా 8/10/1965 పుట్టారనుకోండి, ఎగ్జాంపుల్. దీంట్లో 8 ఉంది, 1లో 1 ఉన్నాయి, 1 ఉంది, 6 ఉంది, 5 ఉంది. ఇవికి ఈ లోయర్ లైన్లో ఉన్న ఈ అడ్డలి గీతలు 8, 1, 6 ఎవరికైతే నిండుతాయో, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా వాళ్ళకి చాలా మంచి రాజయోగం ఉంటుంది. రాజయోగం. వీళ్ళు చదువు తక్కువైనా చాలా మంచి పోస్టుల్లో ఉంటున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ నా దగ్గర నేను గవర్నమెంట్లో పనిచేశాను కాబట్టి నా దగ్గర నేను చాలామంది గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు అబ్జర్వ్ చేశాను. ఈ డేట్ ఆఫ్ బర్త్లు అబ్జర్వ్ చేసినప్పుడు చాలామంది చాలా చిన్న పోస్టులో చేరినా కూడా చాలా పెద్ద పోస్టులకి వెళ్తున్నారు.
వాళ్ళని అబ్జర్వ్ చేస్తే జాతకం కన్నా న్యూమరాలజీ ప్రకారంగా నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఈ 3 8 1 6 ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా జీవితంలో చాలా బాగా పైకి వస్తున్నారు. ఎల్డీసీలో చేరినవాడు ఆఫీసర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో కనుక 816 ఉంటే ఎవరైనా మీరు ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని ఈ గ్రిడ్ వేసుకొని చూసుకోండి. మీ బిడ్డకైనా వీళ్ళకి ఈ గ్రిడ్ ఉన్నప్పుడు మంచి పేరు పెట్టించుకోగలిగితే, ఒకవేళ ఈ గ్రిడ్లు లేవు అనుకోండి, ఈ నెంబర్లు వచ్చేటట్టుగా సపోజ్ నేమ్ నెంబర్లో 8 లేదనుకోండి, 8 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఇది లేనప్పుడు బిడ్డకి పేరు పెట్టించుకునేటప్పుడు ఆ అక్షరాల్లో ఎక్కడైనా కానీ 8 వచ్చాయి అంటే ప్రతి అక్షరానికి ఒక నెంబర్ ఉంటుంది. ఈ 8 నెంబర్ ఉన్న అక్షరం కనుక తీసుకోగలిగితే ఆ బిడ్డకి అప్పుడు డేట్ ఆఫ్ బర్త్లో లేకపోయినా నేములో వస్తుంది. నేములో వచ్చినప్పుడు ఆ అబ్బాయికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంటు చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా 2024 అంటే 2000 నుంచి పుట్టిన వాళ్ళల్లో ఒక్కొక్కసారి 1 నెంబర్ ఉండదండి. చాలామందికి 1 నెంబర్లు ఈ 2000లో పుట్టిన వాళ్ళకి చాలా నెంబర్లు ఉండవు. అందువల్ల వీళ్ళకి న్యూమరాలజీ ప్రకారంగా ఆ పేరులో కనుక ఈ డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయిన నెంబర్లతో కనుక పేరు పెట్టుకునేటట్టయితే నా అబ్జర్వేషన్ జీవితంలో బిడ్డకి బ్యాలెన్స్ అవుతుందండి. అందువల్లే పేరు పెట్టడం అనేది చాలా ముఖ్యం, చాలా కష్టం కూడా. ఏముందండి 10 నిమిషాలు పెట్టచ్చు అనుకుంటారు. నో, పేరు పెట్టడం అనేది చాలా ఒక యజ్ఞంలాగా చేయాలి, ఒక హోమంలాగా చేయాలి. అందుకని డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడన్నా మిస్ అయిన నెంబర్లు అన్నీ మనం తీసుకురాలేమండి. తీసుకురాగలిగితే పర్లేదు, తీసుకురాలేం. ఒకవేళ మనం తీసుకొస్తే ఆ బిడ్డకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం. అందుకనే చాలా జాగ్రత్తగా కష్టపడి ఈ డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయిన నెంబర్లు ఏమైనా కానీ కొన్నైనా కానీ తీసుకొచ్చి మనం ఈ లోషో గ్రిడ్ కనుక ఫిల్ చేసేటట్టయితే చాలా బాగా ఉంటుంది. ఈ ప్రోగ్రాం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా మీ బిడ్డకు పుట్టినప్పుడు ఎవరి బిడ్డ పుట్టినా జాగ్రత్తగా పేరు పెట్టుకోండి. నేమ్ అనేది ఒక 100 సంవత్సరాల కళ. ఆ పేరును బట్టే చాలామంది వాళ్ళ జీవితం ఉంటుందండి. చాలామంది నేను ఎదురుకి చాలా ఎగ్జాంపుల్ చెప్పాను. కర్ణుడి నెంబర్ 18 ఉండటం వల్ల జీవితం అంతా కష్టపడ్డాడు. ఇమ్రాన్ ఖాన్ 30 నెంబర్ ఉండటం వల్ల ఇప్పుడు జైల్లో ఉన్నాడు. కపిల్ దేవ్ సేమ్ ఒకటే టైం. వివిఎస్ రిచర్డ్స్, ఇమ్రాన్ ఖాన్, కపిల్ దేవ్ ఒకేసారి కెప్టెన్స్గా ఉన్నారు. వివిఎస్ రిచర్డ్ మంచి అద్భుతమైన మంచి జీవితం గడుపుతున్నాడు. కపిల్ దేవ్ మంచి జీవితం గడుపుతుంది. ఇమ్రాన్ ఖాన్ బికాజ్ ఆఫ్ 13 నెంబర్ జైల్లో ఉన్నాడు. మందే ఉందిలే ఏదో ఒక పేరు పెట్టుకుందాం అనుకుంటే బిడ్డకి వాళ్ళు మీరే కొని తెచ్చుకున్నట్టుగా కష్టాలు ఉంటాయి. అందువల్ల మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మీ బిడ్డకి మందే ఉందిలే ఏదో ఒక పేరు పెట్టుకుందాం అనుకుంటే బిడ్డకి వాళ్ళు మీరే కొని తెచ్చుకున్నట్టుగా కష్టాలు ఉంటాయి. అందువల్ల మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి